రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ శ్రీ రేణుకామాత ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలను గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎస్ఐ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రముఖ దేవాలయాలు, వ్యక్తిగత ఇండ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బాద వేణి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. रमेश पक्का जर अट जरिए बलियाने वार्ते ಈಗ ఈరోజు మా పోతుగల్ గ్రామంలో రేణుకామాత గౌడ సంఘం వద్ద సీసీ కెమెరాలను ప్రారంభించడానికి వచ్చినటువంటి ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ గారికి మా గౌడ సంఘం తరఫున స్వాగతం పలుకుతూ, గత వారం రోజుల క్రితం మా పోతుగల్ గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరగడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గారు గ్రామంలో ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలు లేవు. ఇక్కడ కూడా ఎందుకంటే ఇది ఊరు అవతల ఉన్నది కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర విలువైన ఆభరణాలు ఉంటాయి, అలాగే హుండీలో భక్తులు కానుకలు అవి వేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ సంఘం అందరు కలిసి ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది సూచన తెలియజేయడంతో మేమందరము గౌడ సంఘం సభ్యులం అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఎస్ఐ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే చెప్పడం వల్ల వీళ్ళందరూ కలిసి సంఘంలో కొన్ని డబ్బులు జమ చేసుకొని ప్రస్తుతం పోతుగల్ ఎల్లమ్మ టెంపుల్లో 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరా ఏర్పాటు చేసిన గౌడ సంఘ సభ్యులందరినీ నిజంగా అభినందిస్తున్నాము. ఇలాగే అందరూ టెంపుల్స్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు దాదాపు జరగవు, జరిగినా కూడా మనకు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని గ్రామాలలో కూడా టెంపుల్స్లో ప్రజలు ముందుకొచ్చి, ఎవరైనా దాతలు ఉంటే దాతలు కూడా ముందుకొచ్చి మీ గ్రామాలలో ఉన్న టెంపుల్స్కి మీ పేరు మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి. అది కూడా దేవునికి ఒక రకమైన భక్తి రూపంలో సమర్పించుకునేది అని అనుకోవచ్చు. కావున మిగతా మొన్న ఇటీవల కూడా జరిగిన దొంగతనాల్లో కూడా 4 దొంగతనాలు అయినాయి. అవి కూడా సీసీ కెమెరాల ద్వారా డిటెక్ట్ చేసి వాళ్ళని కూడా నిధులను పట్టుకుంటాం.